నమస్తే అందరికి వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ స్నేహ. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శశికిరణ్ చెరుకు గారు, ప్రముఖ హిప్నోటైజ్ థెరపిస్ట్ సార్. సో మీ అందరికి సుపరిచితులు కూడా లాస్ట్ ఎపిసోడ్ లో చూశారు. ఈ ఎపిసోడ్ లో ఇంకా హిప్నోటిజం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాము. సార్ నమస్తే. నమస్తే సార్, నేను ఈరోజు మీతో పాటు ఈ ఎపిసోడ్ లో నేను ఏమనుకున్నానంటే ప్రాక్టికల్ గా డైరెక్ట్ గా హిప్నోథెరపిస్ట్ అనేది నా పైనే ప్రయోగించుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో ఆ విషయంలో మీరు హెల్ప్ చేయగలరు కదా? యా, తప్పకుండా. లాస్ట్ సెషన్ లో మనం చూసినట్లయితే అది మేడం హెడ్ ఏక్ ని లైవ్ లో తీసేయడాన్ని చూసాము. అండ్ హిప్నోటిజం కి సంబంధించి నాలెడ్జ్ షేరింగ్ సెషన్ నడిచింది. ఈ సెషన్ ఇప్పుడు మెయిన్ గా ప్రాక్టికల్ గా చేద్దాం అంటున్నారు. రైట్, తప్పకుండా. సో హౌ ఇస్ యువర్ స్లీప్? మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా? అంటే హెడేక్ అయితే నాకు రిలాక్స్ అయిపోయింది, తగ్గిపోయింది ఆల్మోస్ట్. సో కొంచెం వర్కింగ్ అవర్స్ ఆ స్ట్రెస్ వలన ఏమో కానీ లేట్ నైట్స్ నిద్రపోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ 12 తర్వాత కానీ నాకు నిద్ర పట్టట్లేదు. ఓకే, సో అదొకటి ఉంది మెయిన్ ప్రాబ్లం. సో హాఫ్ స్లీపీగా ఉన్నా అని చెప్తున్నారు. రైట్. ఒక 8 hours ఆఫ్ స్లీప్ లో వచ్చే రిలాక్సేషన్ ఇక్కడ మీకు 10 minutes లో వస్తే మీరు ఎంజాయ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. సో ఒకసారి ఆ రిలాక్సేషన్ నేను మీకు పరిచయం చేస్తాను. ట్రాన్స్ లోకి వెళ్తే ఎంత రిలాక్స్ గా ఉంటుంది ఏంటి అనే విషయాలు ఒకసారి నేను ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. దాని తర్వాత మనం ఇంకా కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ గురించి కూడా చూద్దాం. డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు డైరెక్ట్లీ మనం ఈ ప్రాక్టికల్ సెషన్ ని చూడబోతున్నాము. సో మొత్తం వీడియో చూసేయండి. ఓకే సార్, కళ్ళు మూసుకోండి, రిలాక్స్ అవ్వండి, వెనక్కి రెస్ట్ అవ్వండి. లాస్ట్ సెషన్లో మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే రిలాక్స్ చేశారో దానికంటే 10 times ఫాస్టర్గా 10 times డీపర్గా మిమ్మల్ని మీరు రిలాక్స్ చేస్తున్నారు. మీ బ్రీతింగ్ స్లోగా బ్రీతింగ్ తీసుకోండి, వదిలినప్పుడు. లాస్ట్ సెషన్లో ఏ విధంగా అయితే మైగ్రేన్ హెడేక్ని తొలగించామో దానికి సంబంధించి మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అవుతున్నారు టు మేక్ ఇట్ పర్మనెంట్. మళ్ళీ లైఫ్లో ఎప్పుడు మీకు తలనొప్పి లాంటి సమస్యలు, మైగ్రేన్ లాంటి సమస్యలు మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా, ఎలాంటి డిస్కంఫర్ట్స్ ఉండకుండా ఉండొద్దని మీరు చాలా సబ్కాన్షియస్ మైండ్లో డిసైడ్ అవుతున్నారు. యు ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఫర్ ద నెక్స్ట్ 30 minutes మీరు కలదర్స్ ఇంటర్వ్యూ అంతా కంటిన్యూ చేస్తుంటారు. బట్ ట్రాన్స్లో మా కమాండ్స్ అన్నీ ఫాలో అవుతుంటారు. మీరు కళ్ళు తెరుస్తున్నప్పటికీ మీరు హిప్నోటిక్ ట్రాన్స్ని, రిలాక్సేషన్ని అయితే ఎంజాయ్ చేస్తుంటారు. యూ విల్ ఫాలో ఎవ్రీ ఆఫ్ మై కమాండ్. as I count 3, నేను 3 అనేసరికి మీరు వెళ్ళగా కళ్ళు తెరవగలుగుతారు. మీరు ట్రాన్స్ని ఎంజాయ్ చేస్తుంటారు, రిలాక్సేషన్. అండ్ మీరు ఎంత రిలాక్స్ అవుతున్నారు ఏంటి అనే విషయాల్ని మన వ్యూవర్స్తో పంచుకుంటూ ఉంటారు. 1, కళ్ళు తెరవగలుగుతున్నారు. 3, టేక్ లాంగ్ లెంత్ బ్రీత్. పూర్తిగా కళ్ళు తెరుస్తున్నారు. యూ ఫీలింగ్ వెరీ రిలాక్స్డ్ అండ్ రిఫ్రెష్డ్. వండర్ఫుల్. పూర్తిగా కళ్ళు తెరవగలుగుతున్నారు. రిలాక్స్ అయ్యారు? చాలా చాలా రిలాక్సేషన్ అనిపించింది. లైక్ ఒక నైట్ నిద్ర మొత్తం ఆ ఫీల్ వచ్చేసింది నాకు. ఒక 10 hours ఆఫ్ స్లీప్ లో వచ్చే రిలాక్సేషన్ మీకు ఇక్కడ వచ్చిందా? ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు మీరు హాఫ్ స్లీప్ అన్నారు, మీకు స్లీప్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు ఇన్ని రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఆ రిలాక్సేషన్ వచ్చింది. అదే అంటున్నారు, నైట్ నిద్ర మొత్తం ఎట్లయితే కంప్లీట్ తీసుకుంటానో ఆ ఫీలింగ్ ఉంది ఈ సెషన్ లో. సో మీరు కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మీ మైండ్ లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. వాటికి సంబంధించి ఆల్రెడీ మీ మైండ్ లో చాలా స్ట్రాంగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసారు మీ మైండ్ కి. అవును, రైట్. అవన్నీ చాలా స్ట్రాంగ్ గా మీ మైండ్ లో ఫిక్స్ అయిపోయాయి. రైట్. ఇప్పుడు వాటికి సంబంధించిన చేంజ్, ఒక పాజిటివ్ చేంజ్ మీ లైఫ్ లో వస్తుంది అన్న విషయం మీకు తెలుస్తుందా? తెలుస్తుంది. రైట్, వెరీ గుడ్. అది చెప్పొచ్చా నేను? అంటే నేను ఏమనుకున్నానని చెప్పొచ్చా? నో, నాట్ ఎసెన్షియల్. సి, మనం ఇప్పుడు ఇక్కడ ఒక షోలో ఉన్నాము, రైట్, ఒక ఇంటర్వ్యూలో ఉన్నాము. సో మీ ప్రైవసీని నేను ఇక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. ఓకే.
రైట్. దెర్ ఆర్ సమ్ నెగటివ్స్ మీరు తీసేసుకోవాలనుకునేవి, దెర్ ఆర్ సమ్ పాజిటివ్స్ Personal knowledge. మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకునేవి. Mm. మీ గుడ్ స్కిల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటారు, Mm. మీ నెగటివ్ థింగ్స్ ని, ఎనీ బ్యాడ్ హ్యాబిట్ ఆర్ ఎనీ బ్యాడ్ బిహేవియర్ ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. Mm. వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనం ఆల్రెడీ మీ మైండ్ లో చేంజ్ అయ్యే విధంగా Mm. కమాండ్స్ ఇచ్చేసాము. Mm. వాటికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్ మీరు మీ త్రూ అవుట్ ద లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. Yeah. Mm. సో దీన్ని మనము కంటెంట్ ఫ్రీ థెరపీ అని చెప్తుంటాం. ఇక్కడ మనం కంటెంట్ ఏంటి అని అడగలేదు, తెలుసుకోలేదు. Mm. కొంతమంది విఐపీస్ కి చేస్తున్న సిచ్యువేషన్ లో వాళ్ళ పర్సనల్ థింగ్స్ ని దేనైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన కంటెంట్ షేర్ చేయలేని స్థితిలో ఇలాంటి థెరపీస్ చేస్తుంటాం. సూపర్, అసలు నిజంగా వండర్ఫుల్. అండ్ నేనైతే నిద్ర లేకపోవడంతో బాధపడుతున్నాను. ఆఫ్టర్ 12 దాటిన తర్వాత కూడా పడుకోలేను. మార్నింగే మళ్ళీ 6 o'clock అట్లా నేను డ్యూటీలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఉన్న ఈ సెషన్ లో ఒక నైట్ నిద్ర మొత్తం నాకు సరిపోయింది అనిపించేలా ఉంది ఫీల్ రైట్ అయితే. రైట్. హా, ఎస్. వండర్ఫుల్. సో నెక్స్ట్ ఇంకొక ప్రాక్టికల్ చేద్దామా? ఎస్. Mm. సో మీకు మ్యాగ్నెట్స్ ఐడియా ఉంది? సారీ. మ్యాగ్నెట్స్, Ah. అయస్కాంతాలు ఐడియా ఓకే. ఉన్నాయి. వాటి ప్రాపర్టీ ఏంటి? ఏదైనా Attraction. ఐరన్ అట్లా ఇచ్చినప్పుడు అట్రాక్ట్ అయిపోతుంది. అట్రాక్ట్ అవుతాయి. మ్యాగ్నెట్ టు మ్యాగ్నెట్ కూడా అట్రాక్ట్. ఎస్. రైట్. Mm. సో మనం ఇప్పుడు ఒక లైవ్ లో ఒక డెమోన్స్ట్రేట్ చేసి చూద్దాం. రైట్. తప్పకుండా. మీ మైండ్ లో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేద్దాం. ఆ ప్రోగ్రామ్ ఎంత లెవెల్లో వర్క్ చేస్తుంది అన్న విషయాన్ని Hmm. మీరు రియలైజ్ అవుతారు, మన వ్యూవర్స్ కూడా చూస్తారు. ఓకే. రైట్. తప్పకుండా. మీ రెండు చేతులు ఇలా ముందుకు పెట్టండి. కెన్ ఐ టచ్? Yeah. యా. సో ఈ ప్లేస్ లో నేను మ్యాగ్నెట్స్ ని ప్లేస్ చేస్తున్నాను. Mm. యూ హ్యావ్ టు బిలీవ్. ఓకే. ఓకే. సో మ్యాగ్నెట్ కున్న ప్రాపర్టీ అట్రాక్షన్. అట్రాక్షన్. రైట్. సో ఇలా లిఫ్ట్ చేస్తున్నారు. వండర్ఫుల్. సో ఈ ప్లేస్ లో మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. రైట్. Mm. కళ్ళు మూసుకుంటున్నారు. మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ని ఫీల్ అవుతున్నారు. చాలా ఫాస్ట్ గా మీ చేతుల దగ్గరికి రావడానికి గమనిస్తున్నారు. యా. ఓకే. డోంట్ రిప్లై, జస్ట్ ఫోకస్. మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ మల్టిప్లై అవడానికి గమనిస్తున్నారు. 10 times మోర్ ఫాస్ట్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్. విడదీయలేనంత స్ట్రాంగ్ గా అటాచ్ అవడానికి పూర్తిగా దగ్గరకు వచ్చేసారు. కంప్లీట్ గా అటాచ్ అయ్యారు. వండర్ఫుల్. కీప్ ఫోకసింగ్. గ్రేట్. వెరీ గుడ్. కళ్ళు తెరవండి, మీ చేతులు చూసుకోండి. వావ్, అసలు నిజంగానే అయస్కాంతం ఉంది అన్న ఫీల్ ఉంది. ఓకే. యా. సో నిజంగా మీ దగ్గర మ్యాగ్నెట్స్ ఉన్నాయా? నో. మరి మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఎలా వచ్చాయి? సూపర్ అసలు. రైట్. ఇంట్రెస్టింగ్. యా. రైట్. సో వాట్ హ్యాపెండ్ హియర్? దీని వెనుక ఉన్న సైన్స్. సో నేను కొన్ని పవర్ఫుల్ హిప్నోటిక్ వర్డ్స్ ని యూజ్ చేస్తూ మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెస్ చేసి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. మీ చేతిలో మ్యాగ్నెట్స్ ఉన్నాయని. మీరు ఎప్పుడైతే మీ చేతిలో మ్యాగ్నెట్స్ ఉన్నాయని ఫిక్స్ అయ్యారో, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ప్రోగ్రామ్ తీసుకుందో, అప్పటి నుంచి మీకు మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. రైట్. అవును. ఇన్ ద సేమ్ వే మన హ్యూమన్ కాన్షియస్ మైండ్ లో ఎలాంటి చేంజ్ చేసుకోవాలన్నా సరే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ని మనం పవర్ఫుల్ హిప్నోటిక్ వర్డ్స్ త్రూ హ్యూమన్ మైండ్ లో రీప్రోగ్రామ్ చేసినప్పుడు దానికి సంబంధించిన చేంజ్ ఖచ్చితంగా వస్తుంటుంది. లైక్ దిస్. మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ పవర్ ఏ విధంగా అయితే వచ్చిందో, ఇంతే సింపుల్ గా మనము ఒక రీప్రోగ్రామ్ చేసి ఎంత పెద్ద నొప్పినైనా తీసేయచ్చు, పెయిన్ మేనేజ్మెంట్ చేయొచ్చు, అండ్ మైగ్రేన్ హెడేక్స్ అయినా సరే. లాస్ట్ సెషన్ లో మీకు చేసిన పద్ధతిలో స్లీప్ సెట్ అవ్వడానికి చాలా దశాబ్దాలుగా నిద్ర సమస్యతో, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా ఈజీగా స్లీప్ సెట్ అయ్యే విధంగా సేమ్ ఇదే రీప్రోగ్రామ్, వాళ్ళ మైండ్ రీప్రోగ్రామ్ చేయొచ్చు. ఎన్నో అడిక్షన్స్ ని చేంజ్ చేసుకోవడానికి, వాళ్ళ మెమొరీని ఒక చాలా డ్రాస్టికల్ ఇంక్రీజ్ చేయడానికి కూడా హిప్నోసిస్ ని యూజ్ చేయొచ్చు. ఫోకసింగ్ లెవెల్స్ కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ చేంజ్ చేయడానికి హిప్నోసిస్ ని యూజ్ చేయొచ్చు. సో మెమరీ పెంచడానికి కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా యూజ్ అవుతుంది. మేము చాలా మంది స్టూడెంట్స్ కి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి కావచ్చు, లేకపోతే స్టడీ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ అని ఒక డిజైన్ చేసాము మెయిన్లీ ఫర్ స్టూడెంట్స్. వాళ్ళ ఫోకసింగ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే విధంగా, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే విధంగా, 5 hours లో చదివే బుక్ ని 1 hour లో చదివి గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళ మైండ్ రీప్రోగ్రామ్ చేస్తున్నాము. ఆ సెషన్స్ తర్వాత
స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ రిపోర్ట్ చేశారు మాకు. ఖచ్చితంగా ఒక మంచి చేంజ్, పాజిటివ్ చేంజ్ అయితే ఉంది అని అయితే స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడాలు మేము చూస్తూ వచ్చాం. వండర్ఫుల్. ఓకే. సో ఇలా మేము స్టూడెంట్ ఫీల్డ్ లో కాంట్రిబ్యూషన్స్ చేస్తూ వస్తాం. ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ నేనిప్పుడు హిప్నటైజ్ అయ్యే ముందు Hmm. నేనేమనుకున్నా అంటే మళ్ళీ బయటకు రాగలుగుతానా, ఇంటర్వ్యూ చేయగలుగుతానా ప్రాపర్ వేలో Hmm. అని అనుకున్నాను. బట్ ఇది అసలు ఎవరు కూడా అపోహలు పడడానికి లేదు. అంత రిలాక్సేషన్ దొరికింది నాకు ఇక్కడ. సో నేను ఇంటర్వ్యూ చేయడానికి కావాల్సిన వాతావరణం కానివ్వండి, రిలాక్సేషన్ కానివ్వండి, మళ్ళీ ఎప్పటికప్పుడు కూల్ గా అయిపోయాను అనమాట. Yes. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ. లాస్ట్ సెషన్ లో మీకు మీ హెడేక్ తీసేయడానికి ఒక సెషన్ చేసాము. అవును. హెడేక్ పూర్తిగా రిమూవ్ అయిందని మీరు చెప్పారు. Hmm. ఈ సెషన్ లో మీరు ఇప్పుడు రిలాక్స్ అయ్యారు, బయటకు వచ్చారు, కొన్ని రీప్రోగ్రామ్స్ చేసుకున్నారు మీకు, Hmm. రైట్? నన్ను చాలా మంది ఆల్రెడీ అడుగుతున్న క్వశ్చన్, Hmm. హిప్నోసిస్ కి హిప్నోథెరపీకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, Hmm. ఈ 2 సెషన్స్ లో మీకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా? లేదండి. Right. అయితే చెప్తున్నాను, చాలా రిలాక్స్ అయ్యాను కూడా ఇంకా. ఎస్. సో హిప్నోథెరపీ వల్ల కానీ హిప్నోటిజం వల్ల కానీ ఏమైనా హార్మ్ఫుల్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? Hmm. ఉంది అని మీరు అనుకుంటున్నారా? లేదు, మీకేమైనా ఇబ్బంది అయిందా? అనిపించలేదు. లేదు. అలాంటి వాతావరణం కూడా లేదు ఇక్కడ. ఎస్. Hmm. సో ఇంత ఈజీగా మనం హిప్నోథెరపీని యూజ్ చేస్తూ ఏ ప్రోగ్రామ్ నైనా మనం చేంజ్ చేసుకోవడానికి, మన లైఫ్స్ ని బెటర్ చేయడానికి ఎస్, యూజ్ ఉంటుంది. యూజ్ అవుతుంది. సో చాలా పాజిటివ్ వేలో మాత్రం వెరీ యూస్ఫుల్ ఇట్ ఈస్ Yes. చెప్పాలి అంటే. Hmm. సో ఎటువంటి హార్మ్ఫుల్ గానే అనిపించలేదు ఇక్కడ, అసలు ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేదు. నేను ఇంకా రిలాక్స్ అయ్యాను మీతో మాట్లాడడానికి కూడా, లాస్ట్ సెషన్ లో అండ్ ఇప్పుడు కూడా. Hmm. సో ఆ ఉన్నటువంటి ఆ కొంచెం ఆ తడబాటు ఏదైనా ఉన్నా కూడా, అంటే స్లీప్ లోకి వెళ్ళిపోయాము, ఆ మూడ్ లోకి వెళ్ళిపోయాము, మళ్ళీ బయటకు రావడం కష్టం అవుతుందేమో అనుకున్నాం, కానీ యాక్చువల్లీ మైండ్ రిలాక్సేషన్ అయిపోయింది కంప్లీట్ గా కూడా, బ్రెయిన్ అంతా కూడా. సో నెక్స్ట్ ఇంకొక ప్రాక్టికల్ చేద్దామా? ఎస్. As I touch on your hand, మీ wrist పైన నేను ఏ ప్లేస్ లో అయితే టచ్ చేస్తున్నానో, ఈ పర్టికులర్ ప్లేస్ లో మీరు ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు. నేను ఒక హిప్నో అనస్థీషియా ఇస్తున్నాను ఎట్ దిస్ ప్లేస్. ఈ సరౌండింగ్ అంతా మీకు ఇప్పుడు కంప్లీట్ గా ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా మీరు ఫీల్ అవుతున్నారు. ఎవ్రీ టైమ్ ఐ టచ్ హియర్ మీరు ఇంకా చాలా డీప్ రిలాక్స్ అవుతుంటారు. మీరు ఇప్పుడు స్లోగా కళ్ళు తెరిచి చెక్ చేయవచ్చు. వండర్ఫుల్. యు ఆర్ ఏబుల్ టు ఓపెన్ యువర్ ఐస్ ఆన్ మై కౌంట్ ఆఫ్ 3. 1 2 3. వెరీ గుడ్. మీరు స్లోగా కళ్ళు తెరవచ్చు. ఎస్. సో ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నామని చెప్పొచ్చు. ఇంతకుముందు కొన్ని కేసెస్లో చెప్పాము. కొన్ని మేజర్ సర్జరీస్ కూడా హిప్నో అనస్థీషియాతోని, అంటే వర్బల్ వర్డ్స్ తోని, ఎలాంటి కెమికల్ అనస్థీషియా లేకుండా సమ్ 261 మేజర్ సర్జరీస్ చేశారని చెప్పి మనం లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అసలు అది ఎంత లెవెల్లో వర్క్ అవుతుంది అని చెక్ చేయడానికి మేము మీకు ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉన్న డిస్కంఫర్ట్ అంతా పూర్తిగా తీసేసాము, రైట్? సో ఇప్పుడు మీరు చెక్ చేయవచ్చు. ఇప్పుడు మీ ఇంకో చేత్తో ఇక్కడ మీరు గిల్లి చెక్ చేయండి, మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ లేని స్థితిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, రైట్? See, if someone will pinch you on the other hand, ఇక్కడ మీకు పెయిన్ వస్తుంది కదా, రైట్? I am pinching here, ఇక్కడ మీకు ఏమైనా పెయిన్ వస్తుంది? లేదు, రైట్? I am pinching a lot, రైట్? రైట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ పెన్ తో మీకు మీరుగా చెక్ చేయండి. నో డిస్కంఫర్ట్, రైట్? రైట్. సో ఇప్పుడు నేను సేమ్ ఈ స్పాట్ ఏదైతే ఉందో, ఈ మ్యాజిక్ స్పాట్ ని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మూవ్ చేస్తున్నాను టు దిస్ ప్లేస్, ఓకే, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు. యూ క్యాన్ చెక్ విత్ అదర్ హ్యాండ్. నో సర్, రైట్? రైట్. సో నేను మీ మొత్తం హ్యాండ్ మొత్తానికి నేను ఇప్పుడు అనస్థీషియాని స్ప్రెడ్ చేస్తున్నాను, ఓకే, రైట్? ఇప్పుడు మీ హ్యాండ్ అంతా మీరు చెక్ చేయండి. అసలు ఏమనిపించట్లేదు, రైట్? నో, ఇప్పుడు ఎలాంటి నొప్పి మీకు లేని విషయం అర్థమవుతుంది, రైట్? సో ఇప్పుడు సేమ్ ఇదే పద్ధతిలో ఇప్పుడు మీరు నమ్మొచ్చు, ఒక స్టిచెస్ చేయొచ్చు, ఒక సర్జరీ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇంతే డిస్కంఫర్ట్, ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా ఉంటే సో ఎంత పెద్ద పెయిన్ అయినా రిమూవ్ చేయొచ్చు అన్న విషయం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు. నీ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్, మైగ్రేన్ హెడేక్. ఓకే. సో ఆల్ ద సర్జరీస్ అప్పుడు సార్ చెప్పినట్టు లాస్ట్ ఎపిసోడ్స్లో, సో సర్జరీకి వెళ్ళే ముందు
థెరపీ యూస్ చేసినప్పుడు ఎలా అయితే పెయిన్ ఉండకుండా ఎలా అయితే చేస్తారో ఇప్పుడు నేను లైవ్ చూశాను అది. సో రైట్. ఇదంతా కూడా నాకు ఏమంటారు మొద్దుబారిపోయిన ఫీలింగ్. ఎస్. సో అనస్థిషియా చేసిన ఫీలింగ్ ఉంది. సో మీకు దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా? నో, నో. అంటే ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా ఇప్పుడు మీకు ఇట్లాంటి పెయిన్ అయితే ఎదురు లేదు. రైట్. Mm. వండర్ఫుల్. సో ఇప్పుడు నమ్మొచ్చు అంటారు క్లియర్. ఆ చేతికి స్పర్శ దీనికి ఉంది నొప్పి స్పర్శ నొప్పి ఉంది, తెలుస్తుంది. నొప్పి తెలుస్తుంది, టచ్ ఫీలింగ్ Right. అదంతా ఉంది కూడా. ఈ చేతికి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో. ఇది కొంచెం ఇంకా తెలియట్లేదు. తెలియట్లేదు, స్పర్శ తెలియట్లేదా, నొప్పి కూడా తెలియదు. నొప్పి కూడా తెలియట్లేదు. రైట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. యాజ్ ఐ కౌంట్ 3 ఇప్పుడు మీ చేతికి కంప్లీట్ గా మళ్ళీ పెయిన్ సెన్స్ ని కానీ లేకపోతే ఆ టచ్ సెన్స్ ని కానీ మళ్ళీ మీరు నేను 3 కౌంట్ చేసేప్పటికి మీరు పూర్తిగా ఫీల్ అవుతుంటారు. 1 2 3. వండర్ఫుల్. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. వెరీ గుడ్. ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి. తెలుస్తుంది సార్ లైట్ గా. రైట్. ఇప్పుడు నేను పిన్ చేస్తున్నాను, మీకు నొప్పి తెలుస్తుందా? తెలుస్తుంది. రైట్. సో వండర్ఫుల్ నిజంగా ఇది అంటే. సో దిస్ ఈస్ హౌ మన మైండ్ ప్రోగ్రామ్స్ ని ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటుంది. Yeah. రైట్. Mm. పెయిన్ మేనేజ్మెంట్ లో హిప్నోథెరపీ అద్భుతంగా యూజ్ అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మీరు ప్రాక్టికల్ చూసారు ప్రాక్టికల్. Mm. రైట్. సో ఈవెన్ దిస్ మైగ్రేన్ కావచ్చు, లైక్ ఇంతకుముందు లాస్ట్ సెషన్ లో నేను చెప్పినట్టుగా టైనోసైనోవైటిస్ అనే ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్న అబ్బాయిని సేమ్ ఇదే పద్ధతిలో మేము తనకి హిప్నోఅనస్థీషియా ఇస్తున్నామని తన మైండ్ ని జస్ట్ ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రామ్ ద్వారా అతను ఎలాంటి నొప్పి ఫీల్ అవ్వకుండా తన 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ అన్ని అటెండ్ చేశారు. ఓకే, వండర్ఫుల్ నిజంగా అద్భుతం. అంటే తనకి ఆ పెయిన్ తెలియకుండా ఆ మెడిసిన్ పడడం అవసరం లేకుండా అనస్థీషియా అనేది Yes. లేకుండా సూపర్ అసలు. సో మనం నెక్స్ట్ ప్రాక్టికల్ లోకి వెళ్ళే ముందు తప్పకుండా. నేను మిమ్మల్ని మరింత రిలాక్స్ చేస్తాను. జస్ట్ Okay. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్ చేస్తాను. వండర్ఫుల్. కీప్ రిలాక్స్. 2 1. వండర్ఫుల్. గ్రేట్ డీప్ రిలాక్స్డ్ స్టేట్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తారో అప్పటికి మీ నేమ్ని మీ మైండ్లో నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం మీరు కళ్ళు తెరిసేపటికి మీ యాక్చువల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మీ మైండ్లో నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నాము. యువర్ మైండ్ ఈస్ కంప్లీట్లీ గాన్ ఫ్రమ్ యువర్ నేమ్ ఈస్ కంప్లీట్లీ గాన్ ఫ్రమ్ యువర్ మైండ్. వండర్ఫుల్. నేను 1 నుంచి 3 వరకు కౌంట్ చేస్తున్నాను. 3 అని చెప్పేసరికి మీరు పూర్తిగా బయటికి వెళ్తారు, కళ్ళు తెరవ వెళ్తారు. 1 2 3. వైడ్ అవేక్. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. వెరీ గుడ్. సో ఇందాక నేను చెప్తున్నట్టుగా నా పేరు శశికిరణ్ చెరుకు. మీ పేరు ఏమన్నారండి? శైలజ. సో వాట్స్ యువర్ యాక్చువల్ నేమ్? శైలజ. సో మీరు వీడియో స్టార్టింగ్లో అదే చెప్పారా? రైట్. సో మీ ఆధార్ కార్డులో శైలజ అని ఉంటుంది. రైట్. సో చూస్తున్నారుగా ఇప్పుడు నేను శశికిరణ్. ఇప్పుడు ఇక్కడ మనతో పాటు యాంకర్ శైలజ గారు ఉన్నారు, అంతేనా? ఇప్పుడు నేను మీ యాక్చువల్ నేమ్ మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు మీరు కంప్లీట్గా. ఇప్పుడు మీ నేమ్ మీకు గుర్తు వస్తుంది. వండర్ఫుల్. మీ యాక్చువల్ నేమ్ ఏంటి? స్నేహలత. స్నేహలత మీ యాక్చువల్ నేమ్. రైట్. మీ ఆధార్ కార్డులో అదే ఉంటుంది కదా, వీడియో స్టార్టింగ్లో అదే చెప్పారు. రైట్. సో ఓకే. అండ్ వన్ మోర్ టైమ్ లెట్స్ గివ్ అ ట్రై. సో ఇక్కడ చూస్తున్నారు మీ నేమ్ కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నాం మేము. యువర్ నేమ్ ఇస్ గాన్ కంప్లీట్లీ. ఇక్కడ చూస్తున్నారు మీ పేరు ఏమన్నారు? శైలజ. సో మీ ఫ్రెండ్స్ అందరూ శైలజ అని పిలుస్తుంటారు. రైట్. సో దిస్ ఈస్ హౌ నేమ్ అమ్నీషియా వర్క్స్. మనము చాలా విషయాల్ని అప్పటికప్పుడే మర్చిపోవడాలు, అప్పటికప్పుడే గుర్తు చేసుకోవడాలు ఎలా అవుతుంటాయి అంటే మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ మనం తీసుకుంటున్నాము అనే దానిపైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సో హిప్నోటిక్ ప్రోగ్రామ్స్ ఇంత లెవెల్లో మెమరీని ఇంక్రీజ్ చేయడానికి కూడా చాలా వర్క్ చేస్తుంటాయి. మెమరీలో ఎంత రోల్ ప్లే చేస్తుంది అనే విషయానికి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ సో సీ హియర్ యువర్ యాక్చువల్ నేమ్ ఇస్ హియర్. కంప్లీట్ మీరు ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. వాట్స్ యువర్ యాక్చువల్ నేమ్? స్నేహ. అండ్ దిస్ ఇస్ ఫర్ పర్మనెంట్. ఇప్పుడు మీరు పర్మనెంట్గా మీ యాక్చువల్ నేమ్ని గుర్తుంచుకుంటున్నారు. అండ్ ఎలాంటి మిస్కన్సెప్షన్స్ లేవు. సో ఏంటి ఇప్పుడు మీరు మధ్యలో
మీ నేమ్ ఏంటి అని చెప్పి మేము అడిగినప్పుడు యాక్చువల్ నేమ్ స్నేహలత అనేది పక్కన పెట్టేసి శైలజ అని చెప్తున్నారు. శైలజ నేమ్కి మీకు ఏంటి రిలేషన్? శైలజ నేమ్ అనేది మా ఫాదర్ వాళ్ళంతా పెట్టిన పేరు. Okay. ఇంకా అట్లాగే పిలుచుకునే వాళ్ళు ఉన్నప్పుడు. ఓకే, బట్ యాక్చువల్ నేమ్ వచ్చేసి స్నేహ స్నేహలత. యాజ్ ఆన్ రికార్డ్. సో ఎప్పుడైతే ఇప్పుడు హిప్నోటిక్ ట్రాన్స్ లో ప్రోగ్రామ్ ఇచ్చామో మీ యాక్చువల్ నేమ్ ని మీరు పూర్తిగా మర్చిపోయి ఓల్డ్ నేమ్ మీకు గుర్తు. ఓల్డ్ నేమ్ కి వెళ్ళిపోయాను. రైట్. ఉమ్. సో శైలజ అనేది నేమ్ కూడా అసలు చాలా ఇయర్స్ కి వచ్చింది అది బయటకి. ఓకే, చాలా ఇయర్స్ తర్వాత అది ఇప్పుడు దాదాపు ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ పిలుచుకున్న నేమ్ కూడా అది. ఓకే. సో ఇలా మన హ్యూమన్ మైండ్ లో ఒక సీసీటీవీ రికార్డ్ లాగా మన చిన్నప్పటి నుంచి ఉన్న ప్రతి విషయాలు అందులో రికార్డెడ్ ఉంటాయి. మన మెమరీని రీకాల్ చేయడానికి కావచ్చు, లేకపోతే మెమరీని ఒక 20 టైమ్స్ బూస్ట్ చేయడానికి కూడా హిప్నోటిజం యూజ్ చేయొచ్చు. అంటే ఒక పవర్ఫుల్ హిప్నోటిక్ కమాండ్స్ ఇచ్చేసి మీరు చాలా గుర్తుంచుకునే మీ పేరుని, మీకు మీ మైండ్ లో చాలా రిజిస్టర్ అయిన నేమ్ ని రిమూవ్ చేసినప్పుడు కొద్దిసేపటికి ఇంతే పవర్ఫుల్ కమాండ్స్ ఇచ్చేసి మీ మెమరీని 20 టైమ్స్ ఇంక్రీజ్ చేయడం వీలు పడుతుందా? ఎస్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ స్టూడెంట్స్కి స్టడీ యాక్సిలరేషన్ చేయడానికి కావచ్చు. కొంతమంది పొలిటీషియన్స్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ప్రతి కార్యకర్త నేమ్ పేరు గుర్తుంచుకోవడం కావాలి ఎవరు చూసినా. సో ఇలా వాళ్ళకి నేమ్స్ గుర్తుండడానికి ఇలా కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కోసం ఇలాంటి టెక్నిక్స్ అయితే మేము యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద థింగ్. సూపర్, అసలు నిజంగా వండర్ఫుల్ థింగ్ ఇది. మెమరీ అనేది ఇంకా ఎస్ ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం. సో ఇదన్నమాట నేమ్ పైన, అదేవిధంగా అనస్థేషియా, తర్వాత మ్యాగ్నెటిక్ సిస్టమ్, ఇవన్నీ కూడా డైరెక్ట్లీ నా పైనే ప్రయోగం చేసినటువంటి ఈ క్రమంలో వండర్ఫుల్. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేయగలిగాను ఈ మూమెంట్ అంతా కూడా. సో నాకు తెలియకుండానే నా పేరు చెప్పడం అనేది అసలు కొన్ని సంవత్సరాల క్రితం పిలిచిన నేమ్ అనమాట. అది దాదాపు ఒక 7-8 ఇయర్స్ అరౌండ్ తాతయ్య వాళ్ళు పిలుచుకున్న నేమ్ని ఇప్పుడు నాకు తెలియకుండానే నేను దానికి బయటకి అనౌన్స్ చేశాను. సార్ చెప్పేంత వరకు కూడా మీ పేరు స్నేహ అన్నారు కదా, మళ్ళీ శైలజ అంటున్నారు ఏంటి అన్నప్పుడు నేను రియలైజ్ అయ్యాను అప్పుడు. సో నిజంగా ఎంజాయ్ చేసాం సార్, సూపర్. అసలు ఓవరాల్లీ నాకు దీని ద్వారా అర్థమైంది ఏంటంటే, ఈ వీడియో ఈ ఇంటరాక్షన్తో అర్థమైంది ఏంటంటే, మన మైండ్కి మనం ఏదైతే కమాండ్స్ ఇస్తుంటామో దాని త్రూనే వెళ్ళిపోతుంటాము. సో ఎటువంటి అపోహలు అవసరం లేదు, దీనివల్ల నెగిటివ్ కూడా ఏమీ లేదు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.